నేను చెప్తున్నటువంటి 3 రాశులు తులారాశి, మేష, కుంభ, ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారికి గెలుపు తప్ప ఓటమి అనేది ఎరగరు ఇక నుంచి. ఎందుకంటే 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, అర్ఘాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడు ఉన్నాడు. శని కుంభరాశిలోకి వచ్చాడు ఇప్పుడు ప్రజెంట్ 30 సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే 2024 సంవత్సరాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 8వ నంబర్ వస్తుంది. ఇది శనీశ్వరునికి సంబంధించినటువంటి నంబరు. కాబట్టి తులారాశి వారు, మేష, కుంభ ఈ 3 రాశులకు తిరుగు ఉండదండి. అందులో భాగంగా ఈ సంవత్సరం రాజుగా, సస్యాధిపతిగా, నీరసాధిపతిగా కుజుడు వ్యవహరిస్తున్నాడు. చూడండి, కుజుడు శనీశ్వరునికి మధ్యనే ఈ యొక్క అన్ని నవనాయకుల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళది ఎక్కువగా పైచేయి ఉంటుంది. అంటే కుజుడికి సంబంధించినటువంటి రాశి అయినటువంటి మేషరాశిలో, శుక్రుడికి సంబంధించినటువంటి రాశి తులారాశిలో, శనికి